హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డీకోడింగ్ వైటీ 2025. సో మీ వీడియోలో మీరు ఎంత మంచి కంటెంట్ పెట్టినా అండ్ మీరు ఎన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసినా సో మీ వీడియోకు వ్యూస్ డెఫినెట్గా రావు. ఈ చిన్న విషయం మీకు తెలియకపోతే మీ వీడియో ఎప్పటికీ వైరల్ అవ్వలేదు. అండ్ మీరు ఎంత కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసినా సరే మీ వీడియో మినిమం వ్యూవర్స్ కూడా రీచ్ అవ్వదు. సో ఆ సీక్రెట్ ఏంటో నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విషయాన్ని చాలా చోట్ల మనము అమౌంట్ పే చేసి ఈ యాక్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ నేను ఇవాళ చెప్పే ఈ విషయం ద్వారా మీరు ఫ్రీగా ట్యాగ్స్ని జనరేట్ చేసుకోవచ్చు. మీ వీడియో వైరల్ అయ్యేలా మీరు చూసుకోవచ్చు. సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను అండ్ మంచి కంటెంట్ క్రియేటర్స్ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. సో ఇనీషియల్గా మీరు క్రోమ్ ఓపెన్ చేసి ర్యాపిడ్ ట్యాగ్స్ అనే టైటిల్ను టైప్ చేయండి. RAPID TAGS ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేయండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సెర్చ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు ర్యాపిడ్ ట్యాగ్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ర్యాపిడ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ అయింది చూసారా, యూజ్ ట్యాగ్స్ జనరేటర్ అని. ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేయండి. సో మీకు క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో టైటిల్ టు జనరేట్ ట్యాగ్స్ అని చూసారా. సో మీ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ని ఇక్కడ టైప్ చేయండి. సో మనందరికీ చాలా వరకు చిన్న క్రియేటర్స్కి ఒక విషయం తెలియదు, ట్యాగ్స్ అనేవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి మీ వీడియో వైరల్ అవ్వడానికి. సో ఇదే విషయాన్ని రీసెంట్గా SEO అనే టైటిల్తో చాలామంది చెప్తున్నారు. SEO అంటే నథింగ్ బట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మీ వీడియో వైరల్ అవ్వాలంటే యూట్యూబ్ అల్గారిథంకి మీరు కొన్ని ట్యాగ్స్ను ఇవ్వాలి, మీ వీడియోకి సంబంధించిన రిలేటెడ్ ట్యాగ్స్. ఆ ట్యాగ్స్ ఎలా జనరేట్ చేయాలో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నాకేంటంటే నేను ఒక ట్యాగ్ని ఇచ్చాను, ఒక కీవర్డ్ని ఇచ్చాను, హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అనే కీవర్డ్ని నేను ఇక్కడ ఇచ్చాను. సో దానికి సంబంధించిన ఇన్ని ట్యాగ్స్ వచ్చాయి. సో ఈ ట్యాగ్స్ టోటల్ కౌంట్ వచ్చేసరికి మనకు 500 లోపే ఉంటుంది. సో చూసారా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని మీరు ఇస్తే ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక వీడియో చేసి ఇలాంటి ట్యాగ్స్ ఇవ్వకపోతే మీ వీడియో వ్యూవర్స్కి రీచ్ అవ్వదు. సో అందుకోసం అని చెప్పేసి మనము ప్రతి వీడియోకి దాని రిలేటెడ్ ట్యాగ్స్ అనేవి మనం ఇవ్వాలి. సో ఈ విధంగా ట్యాగ్స్ వస్తాయి. వీటిని కాపీ చేసేసి మన వైటీ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ ట్యాగ్ సెక్షన్లో పేస్ట్ చేయాలి. సో 2025 అల్గారిథం ప్రకారం ట్యాగ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి మన వీడియోస్ వైరల్ అవ్వడానికి. సో డెఫినెట్గా మీరు కూడా వీడియోస్ చేస్తున్నట్లయితే ట్యాగ్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలా ట్యాగ్స్ జనరేట్ చేసుకోండి, మీకు మనీ కూడా ఏం ఖర్చు అవ్వదు. సో ఈ చిన్న క్రియేటర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఈ ట్యాగ్స్ జనరేట్ చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు, చిన్న క్రియేటర్స్ మనం ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టేసి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఎలా వీడియోస్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హౌ టు కుక్ ఎగ్ కర్రీ. సో హౌ టు కుక్ ఎగ్ కర్రీ అనే కీవర్డ్స్ ఇక్కడ ఇస్తే ట్యాగ్స్ ఈ విధంగా జనరేట్ అవుతున్నాయి. సో ఎవరైనా ఎగ్ కర్రీని ఎలా కుక్ చేయాలో అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాళ్ళకు మీ వీడియో అపియర్ అవుతుంది. ఒకవేళ మీరు కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నట్టయితే వాళ్ళకు మీ వీడియో యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. సో ఇదండి ట్యాగ్స్ గురించి. 2025 అల్గారిథం ప్రకారం ట్యాగ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇదే విషయాన్ని SEO అని కూడా అందరూ చెప్తున్నారు. ఇదండి ఇవాళ ట్యాగ్స్ గురించి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. మరింతమంది క్రియేటర్స్కి ఇలాంటి వీడియోస్ వెళ్తుంటాయి కాబట్టి